సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మధ్యాహ్నం 2 గంటలకు లేవగానే సడన్ గా పలుకుపోచమ్మ టెంపుల్ ఎందుకో గుర్తొచ్చింది. సో అమ్మవారు గుర్తు రావడం, మనం వెళ్ళకుండా ఉండడం చాలా తప్పు. సో అర్ధ గంటలో స్నానం చేసి వెంటనే స్టార్ట్ అయిపోయినాం. సో స్టార్ట్ అవ్వగానే దారిలో అయితే మాకు చెరువు కనిపించింది. చెరువు కనిపించగానే మాకు ఇక ఆగుతారా, వచ్చేసిన ఫోటోలు దిగుదాం అనుకుని మొత్తం చూడండి గైస్. ఇట్లా సిటీ బయట చెట్టులు, చెరువు, అబ్బాబాబా. సో ఇక్కడ చెరువు ఒక చెట్టు కింద అయితే ఆగిపోయినాం. ఒక 50-60 ఫోటోలు తీసుకున్నాం, గ్యాలరీ బొక్క. సో ఎంత బాగుంది నా బైక్ చూడండి. ఒక్కొక్కసారి ఇట్లా సిటీ బిజీ లైఫ్ వదిలేసి ఇట్లా రావాలనిపిస్తుంది గైస్. విలేజ్ సైడ్ చెట్లు, నేచర్, చెరువు ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. చాలా వెరీ ఫీల్ గుడ్. రోడ్స్ ఎంత నీట్గా ఉన్నాయంటే ప్రశాంతంగా ఉంది గైస్. ఆ మేకలు, చెట్లు, ఇక్కడ చూడండి శ్రీరాముడు దర్శనం తీసుకొని లాస్ట్ కి చివరికి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినా. సో టెంపుల్ దగ్గర ఇక్కడ కోతులు అయితే ఒక రేంజ్ లో ఆడుకుంటున్నాయి. మస్త్ చూడండి గైస్. వాటిని చూస్తే నాకు కూడా కోతిలాగా ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది. ఏం చేద్దాం, కోతి నుంచి వచ్చినాం. సో లాస్ట్ కి దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం అయిన వెంటనే కొంచెం చిల్ల అయిద్దామని లాస్ట్ కి వచ్చేసినాం. ఇక్కడ మా మిర్చిలు, బజ్జీలు అట్లా తినడానికి కూర్చున్నాం. సో ఒక చింటూ బాయ్ వచ్చిండు, వాడు కూడా కొంచెం వేసినాం. బజ్జీలోది మిర్చి తీసి పడేసిన. మా చింటుబాయ్ వస్తాడు, తింటాడు. చింటుబాయ్ మిర్చి కోసం పిచ్చోడు అయిపోతాడంట. చూడండి గైస్, మిర్చి కూడా తింటుండు మా చింటూ బాయ్. మన చింటుబాయ్ ఏం రోజులు వచ్చినాయిరా. వెజిటేరియన్ అంట, ఫుల్ వెజిటేరియన్. ఇగో ఇటు దొరకట్లే, ఆర్చుడు ఎట్లా లాక్కుంటాడు ఇప్పుడు. ముఖేష్ బాయ్, చింటుబాయ్ చిల్లవగానే మళ్ళీ చెరువు దగ్గర వచ్చేసినాం గైస్. చెరువు దగ్గర అయితే మళ్ళీ సన్సెట్ టైం ఏమన్నా ఉంది. సన్సెట్ టైంని చూసి ఇక సన్ని చూసి ఫొటోస్ దిగుదాం అనుకుని నేనైతే స్టిల్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. సో మన సోకులు అయితే ఒక రేంజ్లో ఉంటాయి చూడండి గైస్. స్టిల్ ఏమైనా మీకు కావాలంటే ఫోజెస్ నా దగ్గర చూసుకొని నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్. సో మీకు వీడియో నచ్చితే లైక్, ఫాలో, షేర్, సబ్స్క్రైబ్. సో మళ్ళీ కలుద్దాం గైస్ ఇంకో వ్లాగ్లో. మీతో పాటు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. ఇప్పటికైతే బై బాయ్.